అనంతపురం అర్బన్ పీటీసీ గ్రౌండ్ వద్ద స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, స్థానిక అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో వడ్డేర్ల కోసం ప్రభుత్వం తరఫున ఒక భవనం నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిమెంటు పోలన్న, కుంచపు వెంకటేష్, వడ్డే సంఘం నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కొంచెం ఎనికమ్మా కొద్దిగా సెల్ ఓడుతున్నా అన్న కొద్దిగా ఎనికి పెట్టుకున్నాను. ఓకేలే, నేను కింద పెట్టుకున్నాను. తిన్నదే కదా ఇంపార్టెంట్. కరెక్ట్ అట్లా అంటావా? ఓకే ఓకే రైట్. వడ్డీ ఓబన్న ఆశయాల్ని, వడ్డీ ఓబన్న ఆశయాల్ని, వడ్డీ ఓబన్న ఆశయాల్ని, వడ్డీ ఓబన్న ఆశయాల్ని నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు వడ్డీ ఓబన్న ఆశయాల్ని, వడ్డీ ఓబన్న ఆశయాల్ని. అందరికీ నమస్కారం. ప్రముఖ స్వాతంత్ర ఉద్యమకారుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రత్యేకించి వడ్డెర కులస్తుల ఆరాధ్య దైవంగా భావించినటువంటి వడ్డే ఓబన్న గారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి, ఈరోజు భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు హాజరు కావడము, వారితో పాటు ప్రముఖమైనటువంటి వడ్డెర కులస్తు నాయకులందరూ కూడా ఈరోజు విచ్చేసి ఈ యొక్క భూమి పూజ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. అనంతపురం నగరంలో అతి సుందరంగా, అత్యంత భక్తి శ్రద్ధలతో వడ్డే ఓబన్న గారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకోవాలని ఒక ఆలోచనతో ఈరోజు మంచి స్థలం, చాలా మంచి స్థలం, పీటీసీ ముందర మంచి రోడ్డు, మెయిన్ రోడ్డుకి బాగా ఆపోజిట్లో కనిపించేలాగా ఈరోజు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ఇక్కడ ఈరోజు భూమి పూజ కార్యక్రమంలో నేను పాలు పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తూ, అందరూ కూడా ఆ యొక్క స్వాతంత్ర పోరాట యోధుడుగానే కాదు, చాలా వరకు మీరు చూసాం అతని చరిత్రకు తీసుకుంటే బడుగు బలహీన వర్గాల కోసం అనునిత్యము పోరాటాలు చేసినటువంటి వ్యక్తిగా, ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకుడిగా, మనమందరూ గర్వించదగ్గ నాయకుడిగా ఉన్నటువంటి వడ్డే ఓబన్న గారిని స్మరించుకుంటూ అందరూ కూడా ఈరోజు వారు చూపించినటువంటి మార్గంలో, ఒక పోరాట మార్గంలో మనం నడవాలి, మనకు కావాల్సిన హక్కులు మనం కాపాడుకోవాలి. తద్వారా మన కులస్తులకు అందరికీ కూడా మంచి జరిగేలాగా కుల సంఘాలన్నీ కూడా ఐక్యమత్యంతో వడ్డెర కులస్తులు ఎక్కడో సరే పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కూడా కలిసి పనిచేసుకుంటూ వాళ్ళు చిరకాల కోరికైనటువంటి ఎస్టీ సాధన కోసం కూడా వారు కృషి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అందులో మా వంతు పాత్ర కూడా తప్పకుండా మేము సహాయ సహకారాలు అన్ని రకాలుగా కులస్తులకు అందజేస్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా విగ్రహ స్థాపన కోసం 5 లక్షల రూపాయలు ఇక్కడ ఎంపీ ల్యాండ్స్ నుంచి అడగడం జరిగింది. అది కూడా తప్పకుండా మేము నిధులు విడుదల చేస్తాం.